మధ్యరాత్రి తేదీ 15 రోజు మధ్యరాత్రి తగిన సమాచారం మేరకు, ఖచ్చితమైనటువంటి సమాచారం మేరకు ఇక్కడ పెరికిట్ వాళ్ళు నజ్జు, ఐలయ్య, ఎల్లయ్య, సంజు, రాకీబ్ అనేటోళ్ళు ఈ బియ్యం కొందరు రైస్ డీలర్స్ నుంచి అలాగే బెనిఫిషియర్స్ నుంచి బియ్యం కొని వాళ్ళకి ఇండ్యూస్ చేసి మాయమాటలు చెప్పి వాళ్ళ అవసరాలను ఉపయోగించుకొని డబ్బులు ఇచ్చి ఈ బియ్యం కొని ఏదైతే రేషన్ బియ్యం ఉన్నామో ఆ కంట్రోల్ ఆర్డర్ ప్రకారం అది కొనడం కానీ, అమ్మడం కానీ, హోర్డింగ్ చేయడం కానీ, ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ నేరం. కాబట్టి అట్లాంటి ఆ బియ్యాన్ని వీళ్ళు ఇక్కడ నుంచి ఈ చుట్టుపక్కల ఏరియాల నుంచి కొని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నటువంటి సమాచారం మాకు అంతే. మేము వచ్చి సివిల్ సప్లైస్, మన డీటీలు వినోద్, శ్రీనివాసు, రవి మరియు మా టాస్క్ ఫోర్స్ టీం, తర్వాత ఆర్మూర్ లోకల్ పోలీస్ అందరం కలిసి రైడ్ చేస్తే 8 బండ్లు దొరికినాయి. అయితే 8 బండ్లు దొరికినప్పుడు డ్రైవర్లు ఆ బండ్లు చెక్ చేస్తున్న సందర్భంలో డ్రైవర్లు పారిపోయినారు. వాళ్ళ గురించి లోకల్ టీం, లోకల్ పోలీస్ ఎంక్వైరీ చేస్తున్నారు. వాళ్ళు ఈరోజు సాయంత్రం వరకు పట్టుకొచ్చడం జరుగుతుంది. అట్లే ఓనర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ దందా చేసే ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అట్లే వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు ఎవరికి సప్లై చేస్తారు బియ్యం, ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేది కూడా ఇన్ఫర్మేషన్ మేరకు వాళ్ళ మీద కూడా చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఈ గాడిలో ఎన్ని క్వింటాలు ఇంకా వెయింగ్ చేయలేదు. అబౌట్ 350 క్వింటాల్ కావచ్చు. సుమారు 350 నుంచి 400 క్వింటాల్ కావచ్చు సుమారు అందాజా. ఎన్ని వెహికల్స్? మొత్తం 8 వెహికల్స్, టోటల్ 8 వెహికల్స్. రైస్ ఎక్కడ నిల్వ ఉంచారు? వెహికల్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తాం. అదంతా ఇన్ఫర్మేషన్ వాళ్ళు దొరికిన తర్వాత ఎక్కడ నిల్వ ఉంచారు, ఎక్కడి నుంచి తెస్తా ఉన్నారు, ఎక్కడ తీసుకుపోతున్నారు టోటల్ సమాచారం అక్కడ వాళ్ళ దొరికిన రైస్ ఎక్కడ నిల్వ ఇప్పుడు సేఫ్ కస్టడీకి ఇచ్చినాం. ఆ సేఫ్ కస్టడీకి ఇచ్చినాం. సివిల్ సప్లైస్ డీటీలు అది సేఫ్ కస్టడీ పెట్టినారు. దానికి సంబంధించిన రిసిప్ట్ తీసుకొని ఈ వెహికల్స్ ఆ రిసిప్ట్స్ ఇప్పుడు పంచనామా చేస్తారు. పంచనామా తర్వాత కంప్లైంట్ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇచ్చేస్తారు.